Mention any three features of secularism described in Indian Constitution. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సెక్యులరిజం అంటే సిటిజన్స్ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్. సిటిజన్స్ కి పౌరుడికి కంప్లీట్ ఫ్రీడమ్ ఉండడం. టు ఫాలో అండ్ ప్రాక్టీస్ ఎనీ రిలీజన్, ఏ మతాన్నైనా అనుసరించే ఒక ఫ్రీడమ్ ఉండడం ప్రతి ఒక్క సిటిజన్ కి, దాన్ని సెక్యులరిజం అని అంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ది సుప్రీం లా ఆఫ్ ఇండియా. సో మోస్ట్ ఇంపార్టెంట్ లా ఆఫ్ ఇండియా ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతీయ రాజ్యాంగం అంటారు. స్పెషల్ రికగ్నిషన్ అంటే ప్రత్యేక గుర్తింపు. రిలీజియన్ అంటే ఏంటమ్మా, మతము. స్టేట్ రిలీజియన్ అంటే రిలీజియన్ దట్ ఈస్ అఫీషియల్లీ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఒక మతం అఫీషియల్ గా స్థాపించబడింది లా ద్వారా. ఆల్ ఇండివిజువల్స్ అంటే అన్ని వ్యక్తులు. కమ్యూనిటీస్ అంటే సంఘాలు. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ అంటే ఆల్ సిటిజన్స్ హ్యావ్ ది రైట్ టు క్యారీ ఎనీ ట్రేడ్. ప్రతి బిజినెస్ ని క్యారీ చేసే హక్కు ప్రతి సిటిజన్ కి ఉండడం ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ అంటారు. ప్రాఫెస్ అంటే ప్రకటించారు. ప్రొపోగేట్ అంటే ప్రచారం చేయడం. రిలీజియన్ అంటే మతం. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. ఇండియా డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్ అంటే మతం ఆధారంగా భారతదేశం వివక్ష.